రెడీ 1 2 3. బాబా ఎంత అందంగా ఉన్నారు అందరూ. 85 ఇది కూడా ఆశ్లేష. అందరూ ఆకలితో ఉన్నారు, చక్కగా తినండి. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ నెల అంటే ఫిబ్రవరి 6వ తారీఖున మా ఫ్రెండ్స్ అందరం కలిసి మేడ్చల్లో ఉన్న సాయిగీత ఆశ్రమానికి వెళ్ళామండి. అందరం కలిసి తల ఒక ఫుడ్ ఐటెం చేసుకుని సరదాగా పిక్నిక్ లాగా వెళ్ళామన్నమాట. హైదరాబాద్ టెంపుల్ టూర్లో మేము వెళ్ళినప్పుడు భద్రారెడ్డి గారు అని చెప్పేసి ట్రావెల్స్ ఆయన మీకు గుర్తుండే ఉంటారు, చూసిన వాళ్ళకైతే బాగా తెలుస్తుందనమాట. ఆ బస్సే మినీ బస్సు 22 సీటర్స్ది మాట్లాడుకుని వెళ్ళామన్నమాట. బస్సు అయితే చాలా కంఫర్ట్గా ఉందని అందరూ అనుకున్నామండి. మా ఫ్రెండ్స్ అందరు కూడా మీకు చాలా వీడియోస్లో కనిపిస్తూనే ఉంటారండి. మాకు ఒక టీం ఉందన్నమాట. సౌందర్యలహరి, శివానందలహరి, లలిత పారాయణలు ఇవన్నీ మేము చాలా ఫ్రీక్వెంట్గా అందరం కలిసి చేసుకుని అలాగా భక్తి పారవస్యంలో ఎంజాయ్ చేసే టీం అనమాట మా వాళ్ళందరం. ఎప్పుడు పూజలు నోములు అలా కలుసుకుంటున్నాము. సరదాగా ఎటైనా అవుటింగ్కి వెళ్ళాలి అని చెప్పేసి మా ఫ్రెండ్ ఫణిశ్రీ గారు ఒక ప్రోగ్రాం పెట్టారనమాట. అదేదో అటు ఇటు వెళ్ళటం ఎందుకు, మంచి ప్లేస్ ఉంది అక్కడికి వెళ్దామని చెప్పేసి తను చెప్పడంతో అందరం కలిసి ఇక్కడ సాయిగీత ఆశ్రమానికి రావటం జరిగిందండి. నిజంగా ఈ వీడియో ముఖంగా ఫణిశ్రీ గారు అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా గ్రీన్ డ్రెస్ తను అనమాట. ఆవిడకి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నానండి. ప్రశాంతమైన వాతావరణంలో పరిశుద్ధమైన గాలితో పచ్చని చెట్లతో కూడిన దివ్య శోభను వెదజల్లే ఆశ్రమం అండి సాయిగీత ఆశ్రమము. ఇక్కడ 540కి పైగా దివ్యమైన వృక్షాలు ఉన్నాయని చెప్పేసి తెలియటంతో మేము వెళ్ళామన్నమాట. ఎంట్రన్స్లోనే సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు కదా. మహాశివరాత్రికి ఇక్కడ ఈ ఆశ్రమంలో జరిగే శివాభిషేకాల గురించి, బిల్వార్చనల గురించి, మహాశివరాత్రి పర్వదిన విశిష్టతను గురించి తెలుపుతూ ఒక పాంప్లెట్స్ ఇచ్చారనమాట. అందరికీ వచ్చిన వాళ్ళందరికీ ఇస్తూ ఉన్నారు. రాబోయే 15వ తారీఖు మహాశివరాత్రి ఉంది కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి అక్కడ అన్ని కార్యక్రమాల్లో పాల్గొనవచ్చని మీతో ఈ పాంప్లెట్ కూడా మీతో యాడ్ చేస్తున్నానండి. అయితే టీమ్గా వచ్చారా ఎలా వచ్చారని అడిగారు. అందరం ఒకటే టీం అని చెప్తే ఎవరో ఒకళ్ళు వచ్చి ఇక్కడ సైన్ చేసి ఫోన్ నెంబర్ వేసి వెళ్ళాలి అని చెప్పడంతో మా ఫ్రెండ్ ఫణిశ్రీ గారు వెళ్ళి అక్కడ సైన్ చేసి ఫోన్ నెంబర్ అది వేసి ఇంకా మేము అందరం కూడా లోపలికి వెళ్ళిపోయాం. మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఆధ్యాత్మికంగా పూజలు నోములు వ్రతాలు భజనలు అలా చేస్తూనే సరదాగా ఎంజాయ్ చేసే మనస్తత్వం కలవారవటం వల్ల ఏంటంటే ఇలా సాయిగీత ఆశ్రమంలో మన పిక్నిక్కి పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పేసి పర్ఫెక్ట్ స్పాట్ అని చెప్పేసి ఇక్కడ 2 రకాలుగా మనకి అనువుగా ఉంటుంది అని చెప్పేసి ఫణిశ్రీ అంటంతో ఈ ప్లేస్ ఎంచుకున్నాం అనమాట రావటానికి. ఇక్కడ సాయిగీత ఆశ్రమ వ్యవస్థాపకులైన పూజ్య శ్రీ సద్గురు శ్రీ 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 సాయి కుమార్ గారు ఎన్నో రకాల వృక్షాలని నేపాల్ నుంచి, సింహాద్రి నుంచి, హిమాలయాస్ నుంచి, నైమిషారణ్యం నుంచి, కాశీ నుంచి ఇలా చాలా పవిత్రమైన క్షేత్రాల నుంచే కాకుండా చైనా, జపాను, ఇండోనేషియా మొదలైన విదేశాల నుంచి కూడా తెచ్చి వారే స్వయంగా నాటి ఆయన తపశ్శక్తిని చెట్లకు దారపోసారని చెప్పేసి ఆక్సిజన్ సెంటర్ అయిన ఈ ఆశ్రమంలో యోగా, జపము, ధ్యానము చేయటం వలన రకరకాల వ్యాధులని తొలగిపోయి కష్టాల నుంచి దూరం అయిపోయి శాంతి లభిస్తుంది అని చెప్పి అక్కడ వాళ్ళు చెప్పారండి. ముఖ్యంగా బాధలు తీర్చే భవ్య వృక్షాలు, కోరికలు తీర్చే కల్పవృక్షాలు, నక్షత్రాలను బట్టి నక్షత్ర వృక్షాలు, ఇలాగా జన్మించిన వారి జన్మదినాలను బట్టి జాతక వృక్షాలు, రకరకాల వ్యాధులతో బాధపడే వారికి వ్యాధులను తొలగించే ధన్వంతరి వృక్షాలు కూడా ఇక్కడ నాటించడం జరిగిందని చెప్పేసి అక్కడ వాళ్ళు మాతో చెప్పడం జరిగిందండి. ఇలాంటి అద్భుతమైన దేవతా వృక్షాల మధ్య అందమైన నా స్నేహితురాలతో కలిసి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆనందంగా 8 గంటల పాటు గడిపి మధురానుభూతులను పొంది రావటం, అది మీతో షేర్ చేసుకోవటం నాకు చాలా చాలా ఆనందంగా ఉందండి. కదిలిపోతున్నా
ఆకాశవీధిలో. మా సంగీతం గురువు గారండి పద్మప్రియ గారు చక్కగా ఎక్కడ ఏ సందర్భంలో ఏ పాట పాడాలో ఆవిడకి అలా వచ్చేస్తూ ఉంటాయన్నమాట. మేమంతా వింటూ పులకరించిపోతూ ఉంటాం అనమాట. అంత అందమైన గొంతిచ్చాడు భగవంతుడు ఆవిడకి. ఇలా ఒక్కొక్క వృక్షం దగ్గర ఒక మంత్రం రాసి ఉంటుందండి. అక్కడ ఆ చెట్టు దగ్గర ఏం చేయాలి, ఏ నక్షత్రాల వాళ్ళు ఏం చదువుకుని ఎలా ప్రదక్షిణాలు చేయాలి, ఇలా కొబ్బరికాయ కొట్టి పూజ ఎలా చేయాలి అన్నీ కూడా అక్కడ రాసేసి ఉంటాయన్నమాట. ఇక్కడ యజుర్వేద మార్గం అని చెప్పేసి చాలా హోమగుండాలు ఉన్నాయండి. పక్కన అక్కడ వేద స్కూల్ వాళ్ళు ఉన్నారు. ఆ పిల్లలతో ప్రతి శనివారం కూడా అక్కడ హోమాలు అవి చేయిస్తూ ఉంటారటండి. సర్వదోష నివారణ మహాయజ్ఞాలు ఆఖరి ఆదివారానికి 7 రోజుల ముందు నుంచి హోమాలు జరుగుతూ ఉంటాయట. సోమవారం ఏమో శ్రీ రుద్ర సహిత మహామృత్యుంజయ హోమాలు, మంగళవారం నాడు చండీ హోమాలు, బుధవారం రుణవిమోచన మహాగణపతి హోమం, అలాగే గురువారం శ్రీ సాయి సహిత నరసింహ సుదర్శన హోమం, శుక్రవారం నాడేమో శ్రీ మహాలక్ష్మి యజ్ఞం, శనివారం శ్రీ ఆంజనేయ సహిత శని శాంతి హోమాలు, ఆదివారం శ్రీ ఆదిత్య ఆయుష్ హోమాలు ఇలా జరుగుతూ ఉంటాయటండి. ఇక్కడ ఈ ఆశ్రమంలో నక్షత్ర వృక్షాలు ఉన్నాయండి. అశ్వని, భరణి, కృత్తిక, రోహిణి ఇలా నక్షత్రాలు ఉంటాయి కదా. ఆ నక్షత్రాల్లో జన్మించిన వారి నక్షత్రాన్ని బట్టి 27 నక్షత్రాలకి కూడా విడివిడిగా వృక్షాలు ఉన్నాయన్నమాట. నక్షత్రంలో ఏమైనా దోషాలు ఉంటే నక్షత్ర బలాన్ని పెంపొందించుకోవటానికి ఈ చెట్లని నాటారని చెప్పేసి ఆ చెట్లకి పూజిస్తే కనుక సకల దోషాలు కూడా అంటే నక్షత్ర దోషాలని ఉంటాయి కదా అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పేసి ఇక్కడికి వచ్చి చాలా మంది ప్రదక్షిణాలు చేసి కొబ్బరికాయ కొట్టి ఇక్కడ చిన్న పూజలాగా చేస్తూ ఉంటారనమాట. శివుని ప్రతిరూపాలైన వృక్షాలు కూడా కొన్ని ఉన్నాయటండి. అవి ఏంటంటే మర్రి, రుద్రాక్ష, లింగదొండ, నాగలింగ మొదలైన వృక్షాలను పూజించడం వలన కర్మదోషాలు, శాపాలు, పాపాలు తెలిసి తెలియక చేస్తూ ఉంటాం కదా పాపాలు, ఇవన్నీ కూడా తొలగిపోయి శివానుగ్రహం లభిస్తుందని చెప్పి కూడా అక్కడ వాళ్ళు చెప్పడం జరిగిందండి. లక్ష్మీ అమ్మవారికి ప్రతిరూపంగా తులసి మొక్కలు ఎలా ఆరాధిస్తామో పార్వతీదేవికి కూడా ప్రతిరూపాలైన వృక్షాలు ఉన్నాయటండి. కదంబ వృక్షము, బిల్వ వృక్షము, ఈ వృక్షాల చుట్టూ ప్రదక్షిణలు చేసి చక్కగా పసుపు కుంకాలు సమర్పించి కొబ్బరికాయ కొట్టి పూజిస్తే స్త్రీలకు వచ్చే సాధారణ కష్టాలన్నీ దూరం అవుతాయని చెప్పేసి కూడా ఇక్కడ తెలియజేస్తున్నారు. అలాగే సరస్వతీదేవికి ప్రతిరూపాలైన వృక్షాలు కూడా ఉన్నాయండి. ఉసిరి వృక్షాన్ని పూజించి ఓంకారం జపిస్తే కనుక ఓంకారం ఉచ్చరిస్తే పరీక్షల్లో విజయము, జ్ఞాపక శక్తి వృద్ధి అవ్వటం, ఇలాగా చక్కగా మేధస్సు పెంపొందించడం ఇలాంటివి జరుగుతాయని చెప్పి కూడా ఇక్కడ వాళ్ళు చెప్తున్నారనమాట. లక్ష్మీదేవి ప్రతిరూపాలైన వృక్షాల దేవకాంచన, దేవదారు, గన్నేరు, తులసి, వేప ఇలా చెట్లని పూజించిన వాళ్ళ దారిద్ర్యాలన్నీ కూడా తొలగిపోయి ధనప్రాప్తి లభిస్తుంది అని చెప్పారండి. షిరిడీలో అయితే ఏంటి, అన్ని బాబా ఆలయాల్లో అయితే ఏంటి, ధుని ఉంటుంది కదా, ఎప్పుడు నిత్యం వెలుగుతూ ఉంటుంది కదా. ఇక్కడ కూడా ఒక ధుని ఉందండి. అక్కడ పక్కన కట్టెలు ఉన్నాయన్నమాట. అసలు ఎప్పుడు నిరంతరం ఇక్కడ ధుని వెలుగుతూనే ఉంటుంది అని చెప్పేసి అక్కడ పనిచేసే వాళ్ళు మాతో చెప్పారండి. ఇలా కొంచెం సేపు అన్నీ చూస్తూ ఓ చోట కూర్చున్నాం అందరం కలిసి. కొంచెం ఏదైనా జ్యూస్ లాగా తాగేసి చిన్నగా స్నాక్స్, కొంతమంది స్నాక్స్ కూడా తీసుకొచ్చారు. అవన్నీ తిన్న తర్వాత జ్యూస్ తాగేసిన తర్వాత కొంచెం బలం వస్తుంది, ఇంకా బాగా అన్నీ తిరగచ్చు అన్న ఉద్దేశంతో ముందుగా కుమారి గారు అని చెప్పేసి తను ఈ స్నాక్స్ను ఈ జ్యూస్లో తీసుకొచ్చారు. అందరం కలిసి తాగేసి సరదాగా కాసేపు కూర్చుని మళ్ళీ స్టార్ట్ చేసామన్నమాట అన్నీ చూడటం. రాహుకేతు దోషాలు, శని దోషాలు, నవగ్రహ దోషాలు, కుజ దోషాలు, సర్పదోషాలు ఇలా రకరకాలుగా దోషాలు ఉంటూ ఉంటాయి కదా. వాటికి సంబంధించిన చెట్లు టేకు, అశోక, అలాగే రాహుకేతు చెట్లను పూజించడం వలన వ్యాపార వృద్ధి, ఉద్యోగ వృద్ధి, వివాహం అవటం, సంతానం కలగటం, అనారోగ్యాలతో బాధపడే వాళ్ళకి ఆరోగ్యం మెరుగుపడటం, అలాగే మనశ్శాంతి లేని వాళ్ళు మనశ్శాంతి కరువై చాలామంది బాధపడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి శాంతి కలగటం ఇలాంటివన్నీ జరుగుతాయి అని చెప్పేసి అక్కడ చెప్తున్నారండి. అంతేకాకుండా నాకు ఇంకా బాగా ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటేనండి, మనిషి పుట్టిన వారాలను బట్టి కూడా పూజించాల్సిన దేవతలు ఉంటారు కదా, అధిష్టాన దేవతలు, వారికి సంబంధించిన వృక్షాలు కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. అన్నదానాల్లోకెల్లా అన్నదానం చాలా శ్రేష్టమైందన్న విషయం మనందరికీ తెలిసిందే కదండి. ఇక్కడ చాలా సందర్భాల్లో అన్నదానాలు కూడా జరుగుతూ ఉంటాయని చెప్పారండి వాళ్ళు.
ఇక్కడ ఒక పెద్ద షిరిడి సాయిబాబా ఆలయంతో పాటుగా గణపతి, ఆంజనేయుడు, గరుత్మంతుడ ఆలయాలు కూడా ఉన్నాయండి. అలాగే శివుడు, ఇంకా శ్రీకృష్ణుడు మొదలైన దేవత ఆలయాలు కూడా చాలా ఉన్నాయండి ఇక్కడ. మేమందరం కూడా ఈ ఆలయాలకు వెళ్ళి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు తీసుకోవడం జరిగిందండి. దీన్ని మనం ఆశ్రమం అనే కంటే ఒక పెద్ద క్షేత్రం అని కూడా చెప్పుకోవచ్చని అక్కడ పురోహితులు వాళ్ళు చెప్పారండి. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా అతి విశేషమైన క్షేత్రం అని చెప్పి వర్ణించడం జరిగిందండి. ఇక్కడ ప్రతి ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి భజనలు, యోగా, అలాగే పూజ్య సద్గురు శ్రీ శ్రీ సాయి కుమార్ బాబా గారిచే శ్రీ షిరిడి సాయిబాబా దివ్య కథలు, హెల్త్, వెల్త్, సెల్ఫ్ కరెక్షన్స్, దేవుడిపై దివ్య సందేశాలు కూడా ఉంటాయటండి. అంతేకాకుండా స్త్రీ శక్తి, వృక్షాల మహిమ గురించి కూడా శ్రీ కీర్తి మాతాజీ అలాగే ఆశ్రమ సేవకుల ద్వారా కూడా ఉపన్యాసాలు ఇక్కడ ఉంటాయని చెప్పడం జరిగిందండి. మనకి షిరిడిలో షిరిడి సాయిబాబా మందిరాల్లో ఉన్నట్లుగానే ఒక పెద్ద బాబా విగ్రహం అండి. ఆలయంలోకి అడుగు పెట్టగానే మనసుకి ఎంతో ఆనందం కలిగించే విధంగా బాబా గారు మన కోసమే ఎదురు చూస్తున్నారా, మన అందరినీ ఆశీర్వదించడానికి అన్నట్టుగా మా అందరికీ కూడా అనిపించిందండి. అక్కడ కూడా తీర్థ ప్రసాదాలు తీసుకుని వచ్చేసాం అనమాట. చాలా విశాలమైన హాల్ అనమాట. చాలామంది కూర్చుని ఇక్కడ భజన, సత్సంగాలు చేసుకోవడానికి వీలుగా ఉన్నదన్నమాట. ఇక్కడ ఒక సాయి కృష్ణగిరి అని చాలా అందంగా ఉందండి. ద్వాపరయుగంలో గోవర్ధనగిరిని వరుసగా 7 రోజులు కృష్ణుడు చిటికిన వేలిపై మోశారు కదా. గిరి పూజ కలిగే లాభాలను గుర్తించిన పూజ్య సద్గురు శ్రీ శ్రీ సాయి కుమార్ గారు ఈ ఆశ్రమంలో 7 స్థలాల నుండి అనగా రామసేతు, గోవర్ధనగిరి, చంద్రభా నదీ తీరము, అలాగే మేడ్చల్లోని మన గురుస్థానము, బృందావనము, షిరిడి నుంచి, ధనుష్కోట్ నుంచి శిలలను, మృత్తికను సేకరించి చప్పన్ భోగ్ మాదిరిగా 56 శిలలతో ఈ గిరిని మలచారు అని చెప్పేసి అక్కడ రాసి ఉంటుందండి. దీనికి సాయిరాం కృష్ణగిరి అనే పేరు పెట్టారనమాట. ప్రదక్షిణల్లో భాగంగా ఇక్కడ కూడా గిరి ప్రదక్షిణ 3 సార్లు కానీ 3 నుంచి 7 సార్లు ప్రదక్షిణాలు చేస్తే గ్రహదోషాలు పోతాయని చెప్పి కూడా అక్కడ రాసి ఉందండి. ఇక్కడ శ్రీ శ్రీ సద్గురు సాయి కుమార్ గురువు గారి వైద్యాలయం కూడా ఉందండి. ప్రతి ఆదివారం కూడా ఇక్కడ 9 గంటల నుంచి 11 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు చికిత్సలు చేస్తూ ఉంటారట. కీళ్ళ వ్యాధులు, షుగరు, బీపీ, అలాగే ఆస్తమా, తలనొప్పి, పార్శ్వపు నొప్పి, సైనసైటిస్, సోరియాసిస్, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, ఇలా రకరకాల వ్యాధులకి చికిత్సలు ఇక్కడ ఇస్తూ ఉంటారటండి. ఇక్కడ మహాదృష్టి గుండం అని ఒకటి ఉందండి. నరదృష్టి, పశుపక్షి దృష్టి తొలగటానికి దృష్టి మూట అనేది ఒకటి ఉంటుందట. దాన్ని దక్షిణం వైపు తిరిగేసి 3 సార్లు తల చుట్టూ కుడివైపు, ఎడమవైపు, కుడి నుండి ఎడమవైపు అనమాట, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ తిప్పేసి ఎడమ చేతితో గుండంలో వేసి కాళ్ళు చేతులు కడుక్కోవాలట. అదొక ప్రక్రియ కూడా ఇక్కడ ఉంటుందటండి. ఈ సాయిగీత ఆశ్రమానికి సంబంధించిన ప్రతి విషయాలు, ఇక్కడ జరగబోయే కార్యక్రమాలు, అలాగే జరుగుతున్న వైద్య సేవలు, వృక్షాల చరిత్రల గురించి, ఇక్కడ జరిగే హోమాల గురించి ప్రతి ఒక్కటి కూడా ఫ్లెక్సీల రూపంలో చాలా వివరంగా రాసేసి ఉంటుందండి. ఆ వృక్షాల చరిత్ర అంతా కూడా ఇక్కడ మనకి చక్కగా క్లియర్గా రాసి ఉంటుందన్నమాట. అవన్నీ కూడా చదువుకుంటూ మనం అన్నీ చూసి రావచ్చండి. ఇక్కడ మ్యానీటింగ్ ట్రీస్ అని ఏంటంటో రకరకాల చెట్లండి, ఎప్పుడు వినలేదు, చాలా ఆశ్చర్యం కలిగించే వృక్షాలన్నీ కూడా ఇక్కడ సాయిగీత ఆశ్రమంలో శ్రీ గురువు గారు నాటించి వచ్చిన సందర్శకులకు, అలాగే వ్యాధులతో బాధపడుతూ చికిత్స పొందడానికి వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా వాటి గురించి మొత్తం సమాచారాన్ని తెలుసుకుని వెళ్ళే విధంగా ఇక్కడంతా కూడా చక్కగా ఏర్పాటు చేయటం అయిందండి. ఇది ఒక అద్భుతమైన ప్రపంచ వింతలో ఒక వింతైన ప్రదేశంగా మా అందరికీ కూడా చాలా చాలా ఆశ్చర్యానందాలు కలిగించిందండి. 1967 సంవత్సరంలో పరమ పూజ్య సద్గురు శ్రీ శ్రీ సాయి కుమార్ గారిచే పరిశోధించబడిన 72 నాడుల పరిశోధన క్రియ. ఈ క్రియ ద్వారా ఉన్న వ్యాధులన్నీ కూడా, ఏమైనా వ్యాధులు ఉంటే అవన్నీ అరికట్టవచ్చని, వ్యాధులు రాకుండా జాగ్రత్త పడవచ్చని ఇక్కడ చెప్తున్నారండి. ప్రతి ఆదివారం కూడా ఉదయం 7 గంటల నుంచి 8:30 వరకు వృక్ష శ్వాసక్రియ అనేది ఉంటుందటండి. సూర్యుడు, చెట్టు, చక్రము, విటమిన్ వీటిలోనే ప్రతిదీ ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ ఆయన ఈ 7 నుంచి 8 గంటల వరకు చక్కగా ప్రవచనాల ద్వారా అందరికీ కూడా ప్రతి ఆదివారం కూడా చాలా క్లియర్గా తెలియజేస్తారని చెప్పేసి తెలుసుకోవటం జరిగిందండి. ఇక్కడికి వెళ్ళిన మా ఫ్రెండ్స్ అందరం కూడా చాలా బాగా ఎంజాయ్ చేశామండి.
ఆధ్యాత్మిక ఆనందాలు అంటారు కదా, అదనమాట. అన్నీ చూస్తూ ఆశ్చర్యాలు, ప్రతిదీ కూడా మాకు ఆశ్చర్యంగా ఆనందంగా అనిపించిందండి. చాలా మంచి ప్రదేశానికి వచ్చామని చెప్పేసి చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఫణి గారికి 10 సార్లు అందరూ కూడా థ్యాంక్స్ చెప్పడం జరిగిందండి. ఎన్నో వేలకు వేలు లక్షలు ఖర్చు పెట్టి ఎక్కడెక్కడికో ప్రదేశాలకు పిల్లల్ని తీసుకెళ్ళి సరదాగా ఎంజాయ్ చేసి వస్తూ ఉంటారు కదా. అందరికీ ఇవాళ రేపు అందరికీ సొంత వెహికల్స్ ఉంటున్నాయి కాబట్టి పిల్లల్ని ఒక్కసారి పిక్నిక్ లాగా సరదాగా ఈ ప్రదేశానికి తీసుకెళ్ళి ఎన్నో వింతలున్న ఈ మహిమాన్విత వృక్షాల గురించి పిల్లలకి తెలియజేసి వివరించి స్వచ్ఛమైన గాలి పీల్చుకుని చక్కగా ప్రశాంతంగా కొంత టైం ఇక్కడ గడిపి వెళ్తే ఎంతో బాగుంటుందండి. పిల్లలకి ఇలా అలవాటు చేస్తే చాలా బాగుంటుందని నా ఒపీనియన్ మీతో షేర్ చేసుకుంటున్నాను. శివగంగ పూజను చేస్తారటండి. అమావాస్య, పౌర్ణమి, అష్టమి, నవమి, పాడ్యమి రోజుల్లో జరిగే ఈ పూజ వల్ల ఆటంకాలు, కర్మవ్యాధులు, అలజడులు, గొడవలు తొలగిపోతాయని చెప్పేసి ఈ పూజ చేస్తూ ఉంటారట. ఇక్కడ నక్షత్రానికి ఒక్కొక్క చెట్టు ఉందని చెప్పాను కదా, ఇక్కడ ఆశ్లేష నక్షత్రానికి కూడా, అంటే నా నక్షత్రం అనమాట, ఇక్కడ ఒక చెట్టు వృక్షం ఉందండి. దాని చుట్టూ నేను, మా ఫ్రెండ్ కళ్యాణి గారు, ఆవిడది కూడా ఆశ్లేష నక్షత్రం అట, ఇద్దరం కలిసి 7 ప్రదక్షిణాలు చేస్తే మంచిదని చెప్పి తిరిగామన్నమాట. అందరూ కూడా ఎవరి నక్షత్రానికి తగ్గట్టుగా ఆ చెట్ల చుట్టూ వాళ్ళు 7 ప్రదక్షిణాలు చేసి దండం పెట్టుకున్నామండి. ఇక్కడ చాలా పెద్ద గడియారం ఉందండి, దివ్య గడియారం అట. ఇది ఆసియా ఖండంలోనే చాలా పెద్దది అని చెప్పారనమాట. ఇందులో ప్రతి గంటకి పాంచజన్య శంఖారావం అని చెప్పి 5 సార్లు ఓంకారం వినిపించడమే కాకుండా అందులో ఒక 5 అడుగుల మరమనిషి వచ్చి గంటను మ్రోగిస్తూ ఉండడం ఒక విశేషం అట. ఈ సమయంలో మనం ఆ గంట మోగే టైంలో సపోజ్ ఇప్పుడు 10 అయింది అనుకోండి, 10 సార్లు గంట మోగిస్తాడట. మేము 12 గంటలకు అక్కడ చేరుకున్నాం అక్కడ విందామని చెప్పేసి. కానీ అదేదో చిన్న ప్రాబ్లం ఉన్నట్టుంది, మాకు అదేం వినిపించలేదండి. అక్కడ ఆ మరమనిషి 5 అడుగుల మరమనిషి అక్కడ గంటను మోగిస్తూ ఉంటే మనం చెట్లను తాకటం కానీ, చెట్ల ప్రదక్షిణాలు చేయటం కానీ అలా చేయటం వల్ల చాలా చాలా మంచిది. గ్రహదోషాలు, దృష్టి దోషాలు, ఏమన్నా సర్వదోషాలు తొలగిపోతాయని చెప్పేసి అక్కడ వాళ్ళు చెప్పారండి. ప్లేస్ అయితే మాకు చాలా బాగా నచ్చిందనమాట. చక్కగా చిన్న కొలంలాగా ఉండి తామరలు అక్కడ చక్కగా తులసి బృందావనం లాగా ఏర్పాటు చేసి ఉందన్నమాట. ఇక్కడ మేమందరం కూడా చాలా బాగా ఆనందించాము, ఇక్కడ చాలా ఎంజాయ్ చేసాం, ఫొటోస్ అవి కూడా తీసుకున్నామండి. ఈ ప్లేస్ అయితే చాలా అద్భుతంగా ఉందన్నమాట. మా అందరి పిల్లలు పెద్దవాళ్ళు అయిపోవడంతో మేమే చిన్నపిల్లలాగా చాలా సరదాగా ఎంజాయ్ చేసామండి. అసలు మర్చిపోలేమన్నమాట ఈ ట్రిప్. ఇక్కడికి వచ్చి షాపింగ్ చేయాలనుకున్న వాళ్ళకి చిన్న షాపింగ్ పాయింట్ కూడా ఉందండి. ఇక్కడ ఏంటంటే మట్టి పాత్రలు, హోమ్ డెకరేషన్స్, స్నాక్స్, రుద్రాక్షలు, ఆవు నెయ్యి అంటే గో సంబంధిత ప్రోడక్ట్స్ అన్నీ ఉన్నాయన్నమాట. అగరబత్తీలు ఇలాంటివన్నీ కూడా చాలా పెట్టి ఉన్నాయండి. ఎవరైనా ఆకలేసి ఇట్లా తిరిగి అలసిపోయి ఏమీ తెచ్చుకోలేదనుకున్న వాళ్ళకి పులిహోరలు, దద్దోజనం ఇవన్నీ కూడా అక్కడ అమ్ముతూ ఉన్నారనమాట. మనం చక్కగా ఏమి తీసుకెళ్ళకపోయినా కూడా మేమంటే అన్నీ వండుకొని తీసుకెళ్ళాము, ఎవరికి వాళ్ళు అంతలో ఒక ఐటము. ఏవి తెచ్చుకోకుండా వచ్చిన వాళ్ళకి కూడా ఇక్కడ మనకి తినడానికి ఏదో ఒకటి కూడా మనకి దొరుకుతాయి అన్నమాట. నో ప్రాబ్లం, వెళ్ళొచ్చు. అలాగే ఇక్కడ వెనక పెద్ద గోశాల కూడా ఉందటండి. బుజ్జి దూడలు చూడండి ఎంత ముద్దొస్తున్నాయో. మా ఫ్రెండ్స్ చక్కగా వాటిని ముద్దులాడారు కాసేపు. ఇక్కడ మేము 12 గంటలకి హారతికి కూడా అటెండ్ అయ్యామండి. మా ఫ్రెండ్ విజయ్ గారు నేను అనుకోకుండా అటు వెళ్ళాము. అక్కడ హారతి వినిపిస్తుంది. షిరిడిలో లాగానే 4 హారతులు ఇక్కడ కూడా ఇస్తారటండి. మాకు బాబా గారి భక్తి ఉండటంతో అక్కడ చాలామందికి ఉంది, కానీ ఆ టైంలో వాళ్ళు అక్కడ లేరు. నేను, విజయ్ గారిని, మా ఫ్రెండ్ ఉన్నాము. మా అదృష్టంగా భావించి బాబా గారికి హారతి చూద్దామని వెళ్తే ఆయన మా ఇద్దరికి కూడా మీరు హారతి ఇవ్వచ్చు అని చెప్పేసి హారతి ఇవ్వమని చెప్పారండి. చాలా సంతోషం వేసింది. మన ఇష్టదైవం అక్కడ ఉండి మనం ఆ టైంలో అక్కడికి వెళ్ళి హారతి ఇవ్వటం అనేది కూడా దైవ నిర్ణయంగా మేమిద్దరం భావించి చాలా సంతోషించాం అన్నమాట. ఆశ్రమంలోని దివ్యవృక్ష సందర్శనం, భగవంతుని దర్శనాలు, హారతులు అన్నీ అయిన తర్వాత మేము సరదాగా చిన్న గేమ్స్ పెట్టుకున్నామండి. వెళ్ళిన 20 మంది కూడా 2 గ్రూప్స్గా విడిపోయి డంషర్ ఆర్ట్స్ గేమ్ పెట్టుకున్నాం అనమాట. ఈ డంషర్ ఆర్ట్స్ ఏంటంటే ఒక గ్రూప్లో నుంచి ఒకళ్ళు వెళ్ళి అక్కడ 2 నుంచుని ఉంటారనమాట. వాళ్ళు చిన్న ఒక మూవీ పేరు కానీ లేదా ఆలయాల పేర్లు కానీ చెవులో చెప్తారు. వీళ్ళ సంకేతాల ద్వారా వాళ్ళకి చెప్పాలన్నమాట. సరదాగా ఉంటుంది, చాలా మజాగా ఉంటుందండి ఈ గేమ్. చాలా బాగా ఎంజాయ్ చేసాము. దాదాపు 20 మంది కూడా చెప్పే విధంగా ఇవన్నీ పెట్టుకొచ్చారనమాట. చాలా బాగా ఎంజాయ్ చేసాము.
చిన్న చిన్న క్లిప్పింగ్స్ చూస్తూ మా ఆనందాల్లో మీరు కూడా పాలు పంచుకోండి. నోరిప్పుకో. పూర్వం 4 కప్పులు కలిస్తే అక్కడ ఏదో మంట పెట్టేస్తారని పూర్వకాలం వాళ్ళు అంటూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు 4 ఆడవాళ్ళు కలిస్తేనే, అందరూ కలిస్తేనే సరదాగా ఎంజాయ్ చేయగలుగుతాము. ఆ ఎంజాయ్ చేయటం వలన ఎటువంటి అనారోగ్యాలు ఉన్నా పోతాయి. ఎప్పుడు కూడా సంతోషంగా సరదాగా నవ్వుతూ గడిపే వాళ్ళకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా కూడా అవి పక్కకు వెళ్ళిపోతాయి అని చెప్పి మా బ్యాచ్లో అందరం కూడా నిరూపిస్తూ ఉంటామండి. పని చెప్పరా. నటరాజు టెంపుల్ అని చెప్పారు కదా, శివుడు కూడా నటరాజు చిదంబరం. భూమి వావ్, వాట్ ఏ సూపర్. ఆలయం నరసింహస్వామి గుడి, లక్ష్మీ నరసింహస్వామి, యాదగిరి. ఓకే ఓకే, గుడ్ గుడ్. ముత్యాల వావ్ వావ్ వావ్, సూపర్ సూపర్. బాగా రాశారు వల్లి, సూపర్. వావ్, సూపర్ 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 వల్లి గారు, సూపర్. ఇలా డంషర్ ఆర్ట్స్ గేమ్ చాలా చాలా సరదాగా ఎంజాయ్ చేసిన తర్వాత ఇంకా అందరికీ బాగా ఆకలేసింది అనమాట. బాగా తిరిగి తిరిగి అలసిపోయి గేమ్స్ ఆడుకుని అలసిపోయాం కాబట్టి ఇంకా అందరం ఫుడ్ తినేద్దామని చెప్పేసి అందరు తెచ్చిన ఐటమ్స్ అన్నీ, 20 మంది తెచ్చిన ఐటమ్స్ అన్నీ కూడా ఇలా వరుసగా పెట్టేసుకుని అందరం కూడా ఫుల్గా తినేసామండి. అన్ని ఐటమ్స్ కూడా మరి ప్రేమగా అందరు ఎవరిది నాది బాగా కుదరాలంటే నాది బాగా కుదరాలనుకుని ఇలాగ చేయటం వల్ల ఏమో కానీ అన్నీ తీసుకెళ్ళిన పదార్థాలన్నీ కూడా చాలా చాలా టేస్టీగా వచ్చాయండి. ఏ ఒక్కదానికి కూడా వంక పెట్టడానికి వీలు లేదనమాట, అంత టేస్టీగా ఉన్నాయి. అందరం ఫుల్గా కుమ్మేసాం అన్నమాట. అందరూ ఆకలితో ఉన్నారు, చక్కగా తినండి. అందరం భోజనాలు చేసిన తర్వాత తంబోలా గేమ్ పెట్టుకున్నామండి. ఈ తంబోలా గేమ్ కూడా చాలా సరదాగా ఉంటుంది. మా ఫ్రెండ్ శ్రీదేవి గారు ఈ తంబోలా గేమ్ని కండక్ట్ చేశారు. అందరం కూడా ఈ గేమ్ని కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం. అసలు 36 ఈ ఆశ్రమానికి 34 సంవత్సరాలుగా వస్తున్న ఒక ఆవిడ నాతో కలిశారండి. ఆవిడని ఏమన్నా చెప్తారా అండి ఆశ్రమం గురించి? మీరు 34 ఇయర్స్ నుంచి వస్తున్నారు కదా అంటే ఆవిడ చెప్పిన మాటలు మీరు కూడా వినండి ప్రత్యక్షంగా. 35 ఇయర్స్ నుంచి వస్తున్నారా? 35 ఇయర్స్ వస్తున్నాము. ఇక్కడ మాకు ఏది కూడా బాబా గారు ఉంటారు, మందు మెడిసిన్ ఇస్తారు. ఏది చెప్పినా కూడా మాకు అన్నీ కరెక్ట్గా జరుగుతున్నాయి కాబట్టి మేము కంపల్సరీ వచ్చి ఇక్కడ వృక్ష ప్రదక్షిణ చేసుకోవడము, బాబా దర్శనం చేసుకోవడము, గురుగారి దర్శనం చేసుకోవడము, మెడిసిన్ తీసుకోవడము, మళ్ళీ మాకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అన్నీ సాల్వ్ అయ్యేటట్టుగా పూజలు చేసి చెప్తారు. ఆ పూజలు తీసుకుంటాము. వాళ్ళే చెప్తారా? ఈ సాల్వ్ అవుతాయి. అట్లా మేము వస్తున్నాము, మాకు అన్నీ సాల్వ్ అవుతున్నాయి కాబట్టి రావాలనిపిస్తే వస్తున్నాము. బాగుంది. ఇక్కడ మేము ఫస్ట్ టైం వచ్చాం. మా పిల్లలు కూడా అమెరికాలో ఉంటారు. వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళు ఏళ్ళకి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఉన్నప్పుడు తీసుకొచ్చినాము ఇక్కడికి ఆశ్రమానికి. ప్రతిసారి ఇప్పుడు ఇంకా బాగా డెవలప్ అయింది ఇక్కడ. మా పిల్లలు వచ్చినప్పుడల్లా చూస్తుంటాం, చాలా డెవలప్. ఓకే ఓకే. వాళ్ళు కూడా నమ్ముతారు, వాళ్ళు కూడా ఇక్కడ అన్ని బుక్స్ తీసుకుపోతారు. అమెరికా బుక్స్ అవి ఉంటాయి ఇక్కడ. అట్లా మాకు చాలా నమ్మకం ఇక్కడ. నమ్మకం కాబట్టి మా పిల్లలు అమెరికా నుంచి వచ్చినప్పుడల్లా ఇక్కడ బాబాగా దర్శనం చేసుకోవడం, ఇక్కడ వృక్ష దర్శనం చేసుకోవడము, మెడిసిన్స్ తీసుకోబోతారు. మెడిసిన్స్ ఇస్తారా? బీపీ అన్ని మెడిసిన్స్ ఇస్తారు. అవునా? అన్నిటికీ అస్తమా అన్ని క్యూర్ అయిపోతాయి. నాకు కూడా సయాటికా పెయిన్ వచ్చింది. సయాటికా పెయిన్ వస్తే నాకు 3 months నేను చాలా కష్టపడ్డా, ఫిజియోథెరపీ చేయించుకున్నాను, మెడిసిన్ వాడే తగ్గలేదు. అప్పుడు ఇక్కడ బాబాగారి దగ్గరికి వచ్చినాక ఒకటి బాక్స్ ఇచ్చారనమాట సయాటికా తక్కువ కావడానికి. 5 daysలో మొత్తం పెయిన్ పోయిందండి. పడుకోలేదు, కూర్చోలేదు, ఇక్కడే ఉండేదాన్ని.
అప్పుడు మాకు ఎంత నమ్మకం ఏంటంటే అంతే కదా మరి, మన కష్ట దేవుళ్ళ ఆ రూపంలో వస్తారు. ఈ వృక్షం వీటి యొక్క మెడిసిన్ ఇచ్చేది మనకు పవర్. అమ్మో, చెట్ల నుంచి చెట్ల మెడిసిన్ అది ఫేమస్ చాలా. మొత్తం మన ఇండియాలోనే అలా వస్తున్నారు చాలా మంది. అదే పొద్దునుంచి చూస్తూ ఉన్నాను. మన ఇండియాలోనే ఇది నెంబర్ 1 ప్లేస్, ఎన్ని చెట్లు కూడా లేవు. ఎక్కడ లేవు. ఇక్కడే మన అన్ని మెడిసినల్ ప్లాంట్స్ తెలంగాణ డిస్టిక్లో ఉన్నాయి. చూశారు కదండి, ఇదండి ఈరోజు వీడియో. చాలా చాలా అద్భుతమైన, ఆహ్లాదకరమైన, ఆధ్యాత్మికపరమైన ఆశ్రమం కదండి. మీరు కూడా ఈ ప్రదేశాన్ని తప్పకుండా చూడాలనే ఉద్దేశంతో మేము పొందిన ఆనందాల్ని మీరు కూడా తప్పకుండా పొందాలి అనే సదుద్దేశంతో ఈ వీడియో మీతో షేర్ చేస్తున్నానండి. మీకు ఏమాత్రం వీలున్నా, ఏదైనా హాలిడేస్ ఉన్నా పిల్లలతో తప్పకుండా వెళ్ళి రావాల్సిన ప్రదేశమేనండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని నాతో కామెంట్స్లో తెలియచేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. మన ఛానల్లో చాలా రకాల కంటెంట్స్ ఉన్న వీడియోస్ ఉన్నాయండి. రీసెంట్గా హైదరాబాద్ టెంపుల్ టూర్ నియర్లీ 2 lakhs మంది చూశారండి. అందరికీ చాలా ధన్యవాదాలు. ఇలాంటి మంచి మంచి రకరకాల కంటెంట్స్ ఉన్న వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.